మనం ఈ వ్యవహారంలో కనుక మొత్తం వ్యవహారంలో చూసినట్టయితే సెల్ఫ్ డిక్లరేషన్కి సంబంధించి రైతులందరూ కూడా ఒకటే మాట అంటున్నారు. ప్రజాపాలన దరఖాస్తులను ఏం చేశారు, ఇందిరమ్మ ఇండ్ల కోసం తీసుకున్న డేటా ఏమైంది, ఇంట్లో ఉన్న పశువుల దగ్గర నుంచి, కుక్కల దగ్గర నుంచి, మనుషుల దగ్గర నుంచి, పాడి దగ్గర నుంచి అంత సమాచారం మీ దగ్గరనే ఉంది, అంత డేటా మీ దగ్గరే ఉంది. సో ఈ వివరాలని ప్రభుత్వం దగ్గర ఉంటే మళ్ళీ దరఖాస్తులు ఎందుకు, దరఖాస్తు చేసుకుంటేనే రైతు భరోసా ఇస్తామనడం వెనుక అసలు మతలబ్ ఏంటి అని కూడా చాలా క్లియర్గా క్వశ్చన్ చేస్తున్నారు. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళందరూ కూడా. ఇంకొకటి డిక్లరేషన్ కూడా సంబంధించి ఎక్కువ టైం కూడా లేదు. అలాంటప్పుడు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు ఎలా వస్తారు, ఎలా అప్లై చేసుకుంటారు అనేది కూడా ఒక క్వశ్చన్. సునీత, సింపుల్గా చెప్పాలంటే ఈ డిక్లరేషన్ కావచ్చు లేదా దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం కావచ్చు, ఇది భస్మాసుర హస్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలిట పరిణమించే అవకాశాలు ఉన్నట్టుగా రైతాంగం నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఎందుకంటే గ్రామాల్లో కూడా ఒక ఆడపిల్ల పెళ్ళైనప్పుడు తల్లిగారింటి నుంచి కట్నంగా వచ్చిన భూమి కావచ్చు, లేదా ఒక వ్యక్తి ఉపాధి కోసం ఇతర పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళిన సందర్భంలో కావచ్చు, లేదా కొందరు వ్యక్తులు విదేశాలకు వెళ్ళి సెటిల్ అయిన సందర్భంలో కావచ్చు, వాళ్ళకి సంబంధించిన భూములకు సంబంధించి ఒకవేళ లబ్ధిదారుల జాబితాలో కనుక వాళ్ళు చేరాలనుకుంటే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి రావడం పెద్ద వ్యయ ప్రయాసాలతో కూడిన పని అనేది చాలా స్పష్టం. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇక డిక్లరేషన్, దేనికి సంబంధించిన డిక్లరేషన్, ఫలానా పంట పండిస్తున్నాము, మేము ఇస్తున్న సమాచారం అంతా కూడా కరెక్టే అంటే ఇవాళ పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉందంటే రైతుల వేలును రైతుల కళ్ళలోనే పెట్టి పొడిపించే కథలాగా ఉంది అని చెప్పేసి పెద్ద ఆరోపణ. ఎందుకంటే వాళ్ళ దరఖాస్తుల ఆధారంగానే రేపటి రోజు వాళ్ళు కనుక అబద్ధాలు చెప్పిన పరిస్థితి తలెత్తే చర్యలు తీసుకోవడానికి ముందుకు వెళ్తామనే ఏదైతే అనధికారిక సమాచారం ఇస్తున్నారో ఇది ఖచ్చితంగా రైతాంగాన్ని నమ్మని స్థితిలోనే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అభియోగం వ్యక్తం అవుతుంది. ఇక ప్రధానంగా చూసుకుంటే కనుక రైతు భరోసాకు సంబంధించి పథకం ప్రకారం 7,500 రూపాయలు ఎకరాకి ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడక ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తీరా ఇప్పుడు చూసేసరికి మనకంతున్న సమాచారం బట్టి ఎకరాకు 6,000 రూపాయలే ఈసారికి ఈ దఫాకు ఇస్తారని చెప్పేసి సమాచారం మనకు తెలుస్తుంది. అంటే 2 సీజన్లకు కలిపి 12,000 రూపాయలు, వాస్తవానికి 2 సీజన్లకు కలిపి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 3,000 రూపాయలు కోత విధించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఏంట్రా అంటే వచ్చే ఎన్నికలు వచ్చేంత వరకు కూడా, అంటే రాబోయే జనరల్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు కూడా ఈ తతంగాన్ని అంతా కూడా లాగే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ప్రధానంగా వినిపిస్తున్న అపవాదు. దీంట్లో భాగంగానే ఇవాళ 6,000 రూపాయలు ఎకరాకి ఇస్తూ వచ్చే సీజన్కు వచ్చే సీజన్కి ఇట్లా సీజన్ కొంత పెంచుకుంటూ పోయి చివరాఖరికి ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో 7,500 ఇచ్చే క్రమంలో ఒక వ్యూహాన్ని అనుసరిస్తుంది, ఒక కార్యాచరణ సిద్ధం చేస్తుందని చెప్పేసి కూడా ఒక సమాచారం వెలువడుతుంది. ఇది కనుక నిజమైతే ఖచ్చితంగా రైతాంగంలో అసహనం వ్యక్తమయ్యే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా రైతాంగం నుంచి నిరసన సెగలు ప్రభుత్వానికి తగిలే అవకాశం ఉంటుంది. అలాగే ఇది భస్మాసుర హస్తంగా కూడా పరిణమించే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే నిబంధనలు అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలను కలవరపెడుతున్న విషయం తెలిస్తే వాళ్ళ నియోజకవర్గాల్లో లబ్ధిదారులు కోతపడే అవకాశాలు ఉన్నట్టుగా కూడా వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా 30-40% పైగా రైతు బంధు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ జాబితాలో కోతపడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. దాదాపుగా ప్రభుత్వం సగానికి సగం కూడా భారాన్ని దించుకునే క్రమంలో ఈ కసరత్తు అంతా చేస్తుందని చెప్పేసి కూడా ఆరోపణ వినిపిస్తుంది. ఏదైతే ఆర్థికంగా ప్రస్తుతం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా దీనస్థితిలో ఉంది, ఖజానా కుదేలైపోయిన పరిస్థితి, ఏ రకంగా చూసినా కూడా ఆర్థిక పరిపుష్టి సాధించలేని ప్రస్తుత తరుణంలో భారాన్ని వీలైనంతగా తగ్గించుకోవాలనే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీంట్లో భాగంగానే రైతు భరోసా ఆనాడు క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం కావచ్చు, క్యాబినెట్ సబ్ కమిటీ పేరిట క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశాల పేరిట, సలహాలు సూచనల పేరిట, అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడం పేరిట, లేదా అసెంబ్లీలో ఈ క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక సమర్పించిన పేరిట ఇలా కాలయాపన చేస్తూ వచ్చింది. ఇన్ని రోజులకు ఇప్పుడు ప్రస్తుతం రైతు భరోసాకు సంబంధించి ఒక సమస్య కొలిక్కి వస్తుందని రైతులు భావిస్తున్న తరుణంలో ఇన్ని రోజుల ఎదురుచూపుల తర్వాత రేపు క్యాబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనే ఉత్సుకత వాళ్ళలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ లబ్ధిదారుల జాబితాలో కనుక కోత పెడితే సహించేది లేదని చెప్పేసి కూడా రైతాంగం నుంచి, ఆయా వర్గాల నుంచి వస్తున్న ఇప్పటికే పంట రుణమాఫీకి సంబంధించి 21,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ కాంగ్రెస్ పాలకులకు వచ్చిన మైలేజీ ఏం లేదు. ఈ నేపథ్యంలోనే రైతు భరోసా ద్వారా కనీసం మైలేజీ పొందాలని పాలకులు భావిస్తున్నారు. ఈ నిబంధనలను స్వయంగా ప్రభుత్వంలో ఉన్న కొందరు మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులే వ్యతిరేకిస్తున్న పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేపు నిబంధనల పేరిట లబ్ధిదారుల జాబితాలో కోత పడితే ప్రజలు క్షమించరని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా సింగరేణి, కోల్బెల్ట్ ప్రాంతంలోని ఎమ్మెల్యేలంతా కూడా ఈ నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక మంత్రిని
ముందుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమాలోచనలు జరిపే ప్రయత్నాలు చేస్తున్నారు, ఒక రాజీ మార్గం కుదిర్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి రేపటి క్యాబినెట్లో ఎట్లాంటి నిర్ణయం వెలువడుతుందనే దానికి సంబంధించి ప్రస్తుతం అయితే ఆసక్తికరమైన వాతావరణం నెలకొని ఉందని చెప్పాల్సి ఉంటుంది.